అందరికీ నమస్కారం అండి. మా ప్రసూనం బి పిల్లలు మీ ముందుకు తీసుకొచ్చే నాటకం బంగారు గొడ్డలి కథ, నిజాయితీ విలువని చాటే కథ. అనగనగా ఒక పచ్చని గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వడ్రంగులు ఉండేవారు. రామయ్య నిజాయితీకి మారుపేరు. తెల్లవారుజామున లేచి దేవుడికి దండం పెట్టుకుని ప్రతిరోజు పనికి వెళ్ళేవాడు. మరి సోమయ్య ఏమో బద్ధకానికి సొంత అన్నయ్య. అన్నగారు, నేను బయలుదేరుతున్నాను. ఈరోజు మంచి కట్టెలు తెస్తాను. అలాగే నాయన, క్షేమంగా వెళ్ళి లోపలికి రా. దేవుడు నిన్ను కాపాడుతాడు. సోమయ్య లే, బ్రతికిపోయింది. పక్కింటి రామయ్య ఎప్పుడో అడవికి వెళ్ళిపోయాడు. అమ్మా, ఇంకో గంట నాన్నగారు అదవి ఎక్కడికి పాడుకోదు కదా. ఈ పిల్లాడికి ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు. దేవుడా. అడవిలో నది పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు మీద కూర్చుని రామయ్య గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా చెయ్యి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. అయ్యో, నా గొడ్డలి నదిలో పడిపోయింది. నాన్నగారు ఈ గొడ్డలి ఇచ్చినప్పుడు ఎంతో సంతోషపడ్డారు. ఇదే నా జీవనాధారం. ఖాళీ చేతులతో ఇంటికి ఎలా వెళ్ళను? నా తల్లిదండ్రుల ముఖంగా ఎలా చూడను? అయ్యో దేవుడా! ఎవరో ఏడుస్తున్నట్టున్నారే, నేను వెళ్ళి చూస్తాను. ఎవరు నువ్వు నాయన? నీ పేరేమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, నేనేమైనా సహాయం చేయగలనేమో ప్రయత్నిస్తాను. నమస్కారం అమ్మ. నా పేరు రామయ్య. మేము చాలా పేదవాళ్ళం. నా వృత్తి గొడ్డలి పని. కానీ ఇవాళ నా గొడ్డలి నదిలో పడిపోయింది. ఖాళీ చేతులతో ఇంటికి ఎలా వెళ్ళాలి? బాధపడుతు రామయ్య, నేను గొడ్డలి తీసుకువస్తాను. ఇదిగో, ఈ బంగారు గొడ్డలి నీదేనా? లేదమ్మా, నాది బంగారుది కాదు. నాది సాదా ఇంటి గొడ్డలి. అవునా? అయితే ఈ వెండి గొడ్డలి నీదేనా? అది కూడా నాది కాదు. నాది మామూలు ఇనుప గొడ్డలి. అవునా? అయితే ఈ వెనప గొడ్డలి నీదేనా? అవును, ఇదే నా గొడ్డలి. కృతజ్ఞతలు తల్లి. రామయ్య, నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది. ఈ 3 గొడ్డళ్ళు నా బహుమానం. తీసుకో. ధన్యవాదాలు మాత. నీ దయను మాటలతో చెప్పలేను. నువ్వు చేసిన ఉపకారం మనమే. రామయ్య 3 గొడ్డలతో ఇంటికి వచ్చాడు. ఆ వార్త గ్రామమంతటా పిడికిలా పాకిపోయింది. పక్కింటి వాళ్ళు, వీధి చివరి వాళ్ళు అందరూ చూద్దాం అని పరిగెట్టారు. ఇంటికి వచ్చాడు. ఆ వార్త గ్రామమంతటా పిడుగులా పాకిపోయింది. పక్కింటి వాళ్ళు, వీధి చివరి వాళ్ళు అందరూ చూద్దాం అని పరిగెట్టారు. ఇది విన్నారా అందరూ? రామయ్యకి గల దేవత ప్రత్యక్షమైందట. బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి 2 బహుమానంగా ఇచ్చిందట. నిజమా? నన్ను కూలు చూడండి. అబ్బో, ఈ బంగారంతో ఎన్ని నగలు చేయించుకోవచ్చు. వడ్డాణంకి సూర్యుడు, చంద్రుడు, రవ్వల హారం, 7 వారాలు నగలు చేయించుకున్నా ఇంకా బోనుడు బంగారం మిగిలిపోతుందా? శృతి, ఈ రామాయ బంగారం నిధి కాదు. నీ కళలు కాస్త అయిపోయి. అయినా పగటి కళలు పడడం తప్పు కాదు కదా. మా రామయ్య నిజాయితీ పరుడు, అందుకే దేవుడు అనుగ్రహించారు. ఇదంతా చెట్టు వెనుక నుంచి చూస్తున్న సోమయ్య కళ్ళు ఆశతో మెరిశాయి. నాకు కూడా ఇలానే బంగారు గొడ్డలి దక్కాలి అని మనసులో అనుకున్నాడు. మర్నాడు పొద్దున్నే సోమయ్య తండ్రి దగ్గరికి పరిగెత్తాడు. నిన్న అడవిలో ఏం జరిగిందో అంతా చూశాడు. నాన్నగారు, నేను అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాను. ఎప్పుడే? వెంటనే. ఇది నా సోమయ్యనా? పని మీద బయలుదేరుతున్నారా? నా చెవులు సరిగా వినపడుతున్నాయా? అవును నాన్నగారు, నేనే వెళ్తాను. ఏ దేవుడితో మా విన్నపాలు విని ఉండవచ్చు. అలాగే నాయన, జాగ్రత్తగా
మళ్ళీ రా. సోమయ్య అడవికి వెళ్ళాడు. రామయ్య ఎక్కిన చెట్టే ఎక్కాడు. తన గొడ్డల్ని కావాలని నదిలో పడేశాడు. తర్వాత గొంతు పెద్దది చేసుకుని ఏడుస్తున్నట్లు నటించాడు. అయ్యో ఎప్పుడు నా గొడ్డలి నదిలో పడిపోయింది, ఎవరైనా సహాయం చేయండి. ఎవరో ఏడుస్తున్నట్టున్నారు. ఇతను నిజంగా ఏడుస్తున్నాడా లేక నటిస్తున్నాడా? ఏదో అనుమానం ఉంది, పరీక్షించి చూద్దాం. ఎవరయ్యా నువ్వు? ఎందుకు బాధపడుతున్నా? నా పేరు సోమయ్య. నా గొడ్డలి నదిలో పడిపోయింది. బాధపడకు సోమయ్య, ఇదిగో ఈ బంగారు గొడ్డ నీదేనా? అది నాదే, ఇవ్వు. మరి వెండిది? అది నాదే, ఇవ్వు. మరి ఇదిగో ఈ ఇనుప గొడ్డలు నీదేనా? చూడు. అది నాది కాదు, ఆట పిచ్చి గొడ్డలు. సోమయ్య, బంగారు గొడ్డలు నీదే అన్నా, వెండి గొడ్డలు నీదే అన్నా, కానీ సొంత ఇనుప గొడ్డలు మాత్రం నీది కాదన్నా. అత్యాశతో నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? ఇప్పుడు నీకేం జరుగుతుందో చూడు. అయ్యో క్షమించు మాట, క్షమించు. నాకు నా తప్పు తెలిసింది. ఇక్కడి నుంచి ఎప్పుడు ఎలా చేయను. నా సొంత గొడ్డలి అయిపోయేవమ్మా. కానీ దేవత అదృశ్యమైపోయింది. 3 గొడ్డళ్ళు పోయాయి. తన స్వంత ఇనుప గొడ్డలు కూడా మిగల్లేదు. సోమయ్య 2 చేతులు కళ్ళకు అద్దుకుంటూ తల ఉంచుకుని ఇంటి వైపు నడిచాడు. సోమయ్య తల వంచుకుని ఇంటికి వచ్చాడు. అందరూ ముందుకు వచ్చారు. సోమయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నేను అత్యాశగా పోయాను. రామయ్య లాగా బంగారు గొడ్డలి కావాలని అబద్ధాలు చెప్పాను. నేను దేవత మోసం చేయాలని చూశాను. నా సొంత గొడ్డలి పోయింది, నాదే తప్పు. సోమయ్య, ఇప్పటికైనా కళ్ళు తెరువు. నీకెన్నిసార్లు చెప్పాను మంచి నడవడిక గురించి? పక్క వాళ్ళ దృష్టం చూసి మనమలాగే చేస్తాం అంటే ఇదే జరుగుతుంది నాయన. సమయ మనిషి ఎప్పుడు నిజాయితీగా బ్రతకాలి, ఎవరిని మోసం చేయకూడదు. సోమయ్య, పోయినది పోయింది. ఇక నుంచి మనం ఇద్దరం కలిసి పని చేద్దాం. నా దగ్గర ఉన్న ఒక గొడ్డలి నీకు ఇస్తాను. రామయ్య అన్న, నువ్వు చాలా గొప్ప వాదవి. ఇక నుంచి నేను కూడా నిజాయితీగా పని చేస్తాను. ఇది నా మాట. చూశారు కదా, ఈ కాలమైనా ఆ కాలమైనా నిజాయితీ ఎప్పుడు మంచి ఫలితాలనే ఇస్తుంది. అత్యాశ ఉన్నది పోగొడుతుంది. ఇదే మన కథ మనకి ఇచ్చిన గొప్ప సందేశం. మోక్షిత, చేతన, శ్రీయాంష్, ప్రతీక్, షణ్ముఖ, సత్యాంష్, అద్వైత్, సంజయ్, అభి, కృతి.